లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల దగ్గర సెక్యూరిటీ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంధ్య అందిస్తారు. సో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి సంబంధించిన బోనాలు అయితే ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఇక్కడ భద్రతా పరంగా అయితే చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ప్రజెంట్ మనం కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ అడిషనల్ డీసీపీ క్రైమ్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు చాలా క్లియర్గా ఫేషియల్ రికగ్నైజేషన్తో కూడినటువంటి కెమెరాస్ని ఏర్పాటు చేశారు. సో దాని త్రూ ఇప్పటి వరకు కూడా ఎంతమంది వచ్చారనే కౌంట్ కూడా ఇక్కడ మనకు ఉంది. ఆల్మోస్ట్ 41 సీసీ కెమెరాస్ ఈ టెంపుల్ సరౌండింగ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ఇవి బిగ్ స్క్రీన్ లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎందుకంటే ఈ బోనాల ప్రక్రియకు ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు లాంటి వారు వస్తారు కాబట్టి ఆకతాయిలకి ఏమాత్రం స్కోప్ లేకుండా ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మనతో పాటు ఉన్నారు అడిషనల్ డీసీపీ క్రైమ్ శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చూస్తుంటే మాకు ఏర్పాట్లు చాలా కట్టుదిట్టంగా ముందే గ్రౌండ్ వర్క్ తో బరిలోకి దిగినట్టు మాకు అనిపిస్తోంది. సో మీరేమంటారు? యాక్చువల్గా ఈ 1 మంత్ నుంచి ఈ బోనాలు సంబంధించి ఏర్పాట్లు మా సిపి గారి ఆధ్వర్యంలో చాలా పగడబందీగా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూసుకోండి, గోల్కొండ కానీ, దాని తర్వాత బల్కంపేట కానీ, తర్వాత సెకండ్రాబాద్ కానీ, తర్వాత ఇప్పుడు లాస్ట్లో అంకంలో ఉన్నాము. ఇవి కూడా చాలా ప్లానింగ్తో, తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ టెంపుల్ సంబంధించిన వాళ్ళ పెద్దలతో కానీ, తర్వాత పబ్లిక్తో మాట్లాడి ఏ విధంగా చేస్తే బాగుంటుందని వాళ్ళతో అంతా కోఆర్డినేషన్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాగా, అంతే పోలీస్ అండ్ వాళ్ళతో పార్ట్నర్షిప్ లాగా మొత్తం ఇంతకుముందు చేసిన యొక్క స్కీమ్ ఏంటి, ఇప్పుడు ఎలా చేసుకుంటే బాగుంటుందని తీసుకొని ప్లానింగ్ చేయడం జరిగింది. సో మోర్ దాన్ 2000 ఆఫీసర్స్ అండ్ మెన్ ఇక్కడ డిప్లాయ్ చేశారు. తర్వాత డ్రోన్ కెమెరాస్ డిప్లాయ్ చేశారు. ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అని పెట్టారు. ఇది ఆల్రెడీ సెకండ్రాబాద్లో మనం టెస్ట్ రన్ చేసాము. ఎవరైతే ఈ స్నాచర్స్ కానీ, దొంగలు కానీ ఉంటే వాళ్ళందరూ ఫొటోస్ దీంట్లో అప్లోడ్ చేసాము. వాళ్ళు ఇక్కడ టచ్ ఆడితే, ఇక్కడ వస్తే గట్టా ఇమ్మీడియట్గా మనం క్యాచ్ చేస్తాము. లాస్ట్ దీంట్లో కూడా చాలామంది పట్టుకున్నాము. అలాగే ఇక్కడ మొత్తము కౌంట్ కూడా వస్తుంది. మొత్తం ఎంతమంది లోపలికి వెళ్తున్నారు, ఎక్కడ జామ్ అవుతుంది, ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువగా, పబ్లిక్ ఎక్కువగా గుమిగూడారు, లేకపోతే ఎక్కడ ఫ్రీగా ఉంది కొద్దిగా, అప్పుడు మనం లైన్స్ అన్ని క్లియర్గా మానిటర్ చేయొచ్చు. సో క్రౌడ్ మేనేజ్మెంట్ మీరు ఇక్కడ చూసి పర్యవేక్షిస్తూ అక్కడ ఫీల్డ్లో ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా మనం తెలిసిపోతుంది. ఇక్కడ మేము ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ చూసి ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి కింద గ్రౌండ్ ఫోర్స్ ఆఫీసర్కి చెప్పగలుగుతాం, ఈజీగా ఉంది. సో ఓవరాల్గా షీ టీమ్స్ ఉన్నాయి, తర్వాత 20 షీ టీమ్స్ ఉన్నాయి, తర్వాత క్రైమ్ టీమ్స్ ఉన్నాయి. ఎవరైనా క్రైమ్స్కి సంబంధించిన వాళ్ళు కానీ మిస్బిహేవ్ చేస్తే మాత్రం ఈవెన్ వాళ్ళందరూ స్ప్రెడ్ అయి ఉన్నారు, పట్టుకోగలుగుతారు ఈజీగా. ఎందుకంటే ఈ యొక్క పండుగకి మెయిన్గా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ పండుగకి మహిళలు, చిన్నపిల్లలు, దాని తర్వాత వృద్ధులు వస్తారు. దాని తర్వాత ఎక్కువగా మంచిగా నగలు వేసుకొని వస్తుంటారు. కాబట్టి మేమందరం క్రైమ్ టీమ్స్ని స్ప్రెడ్ చేసి ఉన్నాము. దాని తర్వాత షీ టీమ్స్ కూడా లైన్లలో కూడా ఉన్నారు. వాళ్ళందరూ డెకాయిగా ఉన్నారు. సో టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఉన్నాయి, మొత్తం ఎంటైర్ ఫోర్స్ ఇక్కడ మౌజూదున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నాం కదా, అడిషనల్ డీసీపీ క్రైమ్ మనకి చెప్తూ ఉన్నారు. చాలా పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. ఎస్పెషల్లీ మొత్తం 41 సీసీ కెమెరాస్ మీరు ఇమాజిన్ చేయొచ్చు. ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ కూడా ఇక్కడ క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. అండ్ వీటి ద్వారానే క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నారు. అంటే ఎక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది, ఎక్కడ క్రౌడ్ తక్కువగా ఉంది, ఏ రోస్ని అలౌ చేయాలి అనేటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మనం చూస్తే ఫేషియల్ రికగ్నైజేషన్, దీని త్రూ మనకి ఏంటంటే ఎక్కడ ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సస్పీషియస్ని చాలా క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి అయితే ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రదీప్తో సంధ్య, 10 TV. ఇక పాత బస్తీలో బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మనం 10 TV స్క్రీన్ మీద చూడొచ్చు. ఎమ్మెల్యే కేటీఆర్ కోడ్ను అమ్మవారిని దర్శించుకున్నారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటికే హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగకోడ్ను అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే కేటీఆర్ కోడ్ను అమ్మవారిని దర్శించుకున్నారు. భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. అమ్మవారిని దర్శించుకుంటున్నారు, బోనాలు సమర్పిస్తున్నారు. ఇవాళ రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండబోతున్నాయి.